హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జొన్న రొట్టెలు చేయాలి. నిత్యం ఇదిగోండి, దీన్ని మెత్తగా పిసుక్కోవాలి ఫ్రెండ్. పిసికిన తర్వాత చూపిస్తాను, సెల్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. జొన్న పిండిని అయితే ఇలా క్లియర్గా పిసుక్కోవాలి ఫ్రెండ్. మేమైతే జొన్న రొట్టెలు ఎక్కువ తింటాము. జొన్న అయినా, సొద్ద అయినా, రాగి అయినా, ఏదైనా ముందు మాకు రొట్టెలు కావాలి. రొట్టెలు లేకపోతే ముద్ద దిగదు. చికెన్ ఉందంటే మా భాషలో ఏమంటాం తెలుసా, ఈరోజు ఏంటి బాటినా పోటీనా అంటాం. అలానే చికెనా మటనా అన్నట్టు కాదు, రొట్టెలు చికెను అని అంటాం. మా నాయకులు ఎక్కువగా తినేది ఫ్రెండ్ హెచ్చులు అనుకోకండి, మేము ఎక్కువ బయట ఫుడ్ తిన్నాం. మేమే గొర్రెలు, మేకలు అన్నీ కాసుకుంటూ ఉంటాం కదా, అయ్యా కోసుకొని తింటాం. ఎక్కువ నాటుకోడి అయితే మాకు పెంచుకోవడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెంచుకుంటాం. ఎప్పుడు ఎక్కువ శాతం మేము గొర్రెలు అయ్యే ఎక్కువ తింటాం. అంటే ఇంటికి ఒకటి కోసుకోము. ఎలా అంటారా, కువ్వలు వేస్తారంటారు కదా, సేమ్ అలాగనే ఫ్రెండ్స్. ఈ జొన్న పిండిని అయితే ఇలా అయితే చక్కగా పిసుక్కోవాలి. నాకు రొట్టెలు రాదు అన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి రొట్టెల్ని ఒట్టిగా తినకూడదు ఫ్రెండ్స్, కొంచెం కర్రీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మాకైతే అలానే ఇష్టం. ఇలా అయితే ముద్ద కొట్టుకోవాలి ఫ్రెండ్. చాలా మెత్తగా చూస్తున్నారు కదా. ఇలా అయితే ముద్ద చేసుకోవాలి. తర్వాత రొట్టెలు వేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఇలా చేతితోనే చేతుల్లోనే చేసి బాగా ఇచ్చేది మాకు. కానీ నాకు అలా రాదు, పిండి మీద వేసుకొని చేస్తాను. చూద్దాం రండి. ఇలా అయితే క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్. ఇది పొయ్యి మీద పెట్టి కాలిన మరకలు అంతే. మంచి క్లాతే తీసుకుంటే మంచిది. ఇప్పుడు నేను రొట్టెలు ఎలా చేస్తానో చూపిస్తాను సింపుల్గా. ఎక్కువ శాతం దీంతో చేయాలండి. ఇలా చేస్తే రొట్టెలు ఇరిగిపోతాయి కాబట్టి ఇలా చేయాలి దీంతో. ఇలా చేసుకుంటుండాలి ఫ్రెండ్. టైం పట్టిద్ది. అన్నం ఉడికినంత ఈజీగా అయితే అవ్వదు, మనం అనుకున్నంత ఈజీగా అయితే అవ్వదు ఫ్రెండ్. కానీ కొంచెం కష్టమే రొట్టెలు చేసుకోవడం. కానీ మాకు ఇష్టం కాబట్టి మాకు అంత అనిపించదు. చూసేవాడికి ప్రాసెస్ కొంచెం లేట్గా అనిపిస్తుంది. చూద్దాం రండి. ఇలా చేశాను కదా చూడండి. ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకుందాం. చూసారు కదా, ఇలా అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా తీసేయాలి. ఇంకంతే. రొట్టెలు తిప్పుకోవడానికి ఇదైతే ఖచ్చితంగా కావాలి. ఇది ఉంటేనే ఇలా చేయడానికి బాగుంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కావాలి. తాను చూడండి, ఇప్పుడు చూడండి, అసలు మనం నూనె కూడా రాసుకోలేదు, అయినా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్. ఇలా చేసుకుంటే చక్కగా వస్తుంది. ఇది రొట్టెలు రాదు నాకు అనుకున్న వాళ్ళ ప్రాసెస్ ఫ్రెండ్. నేను దానికోసమనే చూపిస్తున్నాను. ఇంకా పొడి పిండి మీద చేస్తాను. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొంచెం హీట్ వాటర్ తీసుకోవాలి.
మనం ఎప్పుడైనా ప్రయోగం చేసేటప్పుడు కొంచెం పిండి మీద చేస్తే మంచిది అనుకుంటున్నాను. కేజీలు తెచ్చుకొని ఇలా చేసుకోవడం కంటే కొంచెం కొంచెం చాలు. మాకు రొట్టెలు పలచగా ఉండాలి, సన్నంగా అదే చెప్తాను కదా, పొడుగ్గా ఉండాలంటే చాలా ఎడల్పు అనిపించాలి. అప్పుడే మాకు తినాలనిపిస్తుంది. చిన్న చిన్న రొట్టెలు తినబుద్ధి కాదు ఫ్రెండ్. మా అమ్మ ఇంకా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్. ఇప్పుడు చూడండి కదా, ఇందాక మనం ఇలా తిప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా కాలాలి, బాగా కాలాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా పొడి పిండితో చేసిన దాని మీద అయితే నీళ్లు చల్లుకోవాలి. మనం పొడిపిండి కాదుగా, తడిపిండితోనే చేసాం కాబట్టి నీళ్ళు చల్లుకోవాల్సిన అవసరం లేదు. తెల్లగేం ఉండదు. రాగి రొట్టెలకైతే బ్యాక్ సైడ్ తెల్లగా అయిపోయింది కాబట్టి నీళ్ళు చల్లుకుంటాం. ఇది సింపుల్ ప్రాసెస్ జొన్న రొట్టెలు చేసుకోవడానికి. ఏ రొట్టె అయినా అంతే ఫ్రెండ్, జొన్న లేదు, సొద్ద లేదు, రాగి లేదు, ఏ ప్రాసెస్ అయినా అంతే.